నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సినారియో మేనేజర్ అండి. సో చూద్దామండి సినారియో మేనేజర్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలో. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో ఫైల్ యొక్క డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, సో మనం ఇప్పుడు మన టాపిక్కి వచ్చేసామండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నానండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి. ఓకే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను ఒక కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. నేను వచ్చేసి హైదరాబాద్ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, సో హైదరాబాద్ బ్రాంచ్లో నాకు వచ్చేసి మంత్లీ ఎక్స్పెన్సెస్, హౌస్ రెంట్ 10,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2,000, ఎలక్ట్రిసిటీ 500, టెలిఫోన్ 500, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ 5,000. ఓకే, సో టోటల్ ఎంత అయింది, టోటల్ చూద్దామా. సో టోటల్ ఎలా చేస్తాం, మనం జనరల్గా సమ్ అని వాడతాం. ఓకే, రైట్. ఓకే, సో ఇదండి నా టోటల్ ఎక్స్పెన్సెస్. సో నేను హైదరాబాద్లో ఉంటే నా టోటల్ ఎక్స్పెన్సెస్ 18,000, నా శాలరీ వచ్చేసి 25,000. సో మరి నేను ఎంత సేవ్ చేస్తున్నాను, జనరల్గా మనం ఎలా చూస్తాం, ఫార్ములా ఎలా రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఉంది కదండి, శాలరీ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. సో 7,000 సేవ్ చేస్తున్నాను. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తూ 7,000 సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మా కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, హైదరాబాద్ లేదా పూణే కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు ట్రాన్స్ఫర్ కావచ్చు, మిమ్మల్ని అక్కడికి కూడా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం, మీరు వెళ్తా అంటే వి విల్ సెండ్ యూ, అంటే మీరు వెళ్తా అంటే మిమ్మల్ని పంపించాలనుకుంటున్నాం అండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాను, నాకు 7,000 సేవింగ్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, బెంగళూరులో ఎంత ఖర్చు ఎంత అవుతుంది, అక్కడ హౌస్ రెంట్ ఎంత, అక్కడ ట్రావెలింగ్ ఎంత, అంతా కంపేర్ చేసుకొని సేవింగ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ నేను ఉంటాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం బెంగళూరులో ఎంత ఉందో మనం చూడాలనుకుంటున్నాం. ఓకే, దానికన్నా ముందు మనం ఫస్ట్ సినారియో తయారు చేయాలి. సినారియోలో హైదరాబాద్, బెంగళూరు, పూణే ఈ మూడిటి సినారియో తయారు చేసి అప్పుడు మనం సినారియో మేనేజర్ ద్వారా ఈ 3 సిటీలను కంపేర్ చేసుకోవచ్చు. సో ఎలానో చూద్దామా. సో ఫస్ట్ మనం హైదరాబాద్ది తయారు చేద్దాం సినారియో. ఓకే, సో జనరల్గా మనకి ఇక్కడ డాటా ట్యాబ్ ఉంది చూడండి, డాటా ట్యాబ్. ఈ డాటా ట్యాబ్లో వాట్ ఇఫ్ అనాలిసిస్లో యారో మార్క్ ఉంది, యారో మార్క్ క్లిక్ చేయగానే మనకి సినారియో మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో సినారియో మేనేజర్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా ఆప్షన్స్ వస్తాయి చూడండి. యాడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేశారనుకోండి పేరు అడుగుతుంది. సో ఫస్ట్ నేను హైదరాబాద్ క్రియేట్ చేస్తున్నా కాబట్టి హైదరాబాద్ అని పేరు ఇస్తానండి. రైట్, సో హైదరాబాద్లో నేను ఏం తయారు చేస్తున్నాను, నేను ఒక ఎన్ని ఎక్స్పెన్సెస్ ఎలా అవుతున్నాయో చూసుకోవాలి కదా, దాన్ని తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఈ భాగాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి, టోటల్ ఎక్స్పెన్సెస్ని సెలెక్ట్ చేయలేదు, నేను ఓన్లీ మంత్లీ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేశాను. రైట్, ఓకే, ఇక్కడ మీ కామెంట్ ఇది మన ఆప్షన్, ఇది ఏదన్నా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో నేను జస్ట్ క్రియేటెడ్ బై అరుణ్ రెడ్డి అని పెట్టి వదిలేస్తాను. ఓకే, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే మీకు చూడండి ఒక బాక్స్, డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో C4 చూడండి, C4 అంటే 10,000 అంటే హౌస్ రెంట్ అన్నట్టు. ట్రావెలింగ్ అంటే C5 2,000, C6 500, C7 500, C8 5,000. ఇలా మన ఎక్స్పెన్సెస్ చూపిస్తుంది. సపోజ్ మీకు ఈ సెల్స్ ఉన్నాయి కదండి, ఈ సెల్స్ ప్లేస్లో మీకు నేమ్స్ కావాలనుకుంటా, హౌస్ రెంట్, ట్రావెలింగ్, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, అప్పుడు మనం సెల్ రేంజ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సారి మనం సెల్ రేంజ్ యూజ్ చేసి చేద్దాం. ఓకే, సో ఓకే అని క్లిక్ చేస్తున్నాను. రైట్, సో మీకు ఇక్కడ చూడొచ్చు హైదరాబాద్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను సపోజ్ ఈ హైదరాబాద్ అనేది డిలీట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ డిలీట్, ఎడిట్ ఆప్షన్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేద్దామా. ఇంకోటి వచ్చేసి బెంగళూరు. అంతకన్నా ముందు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, నేను నేమ్ రేంజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా క్రియేట్ చేస్తాను నేమ్ రేంజ్, సో ఒకసారి నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో ఈ మొత్తం చూడండి, ఈ మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఫార్ములా అనే ఆప్షన్ ఉందండి, దీనిలో వచ్చేసి ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అనే ఆప్షన్, దీనిపైన క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈ 10,000కి హౌస్ రెంట్ అని, ఈ 2,000కి ట్రావెలింగ్ అని ఆటోమేటిక్గా ఆ నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, ఓకే అని క్లిక్ చేద్దామా. రైట్, ఇక లెఫ్ట్ చూడండి, ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో వచ్చేసి మనకి వాల్యూస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో నేమ్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కాలం అన్నా. ఒకవేళ మీకు టాప్లో ఉన్నాయి అనుకోండి, మీ కాలం హెడ్డింగ్స్ టాప్లో ఉన్నాయి, కింద వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు టాప్ రో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, రైట్, నేమ్ రేంజ్ క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఈ సెల్ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఏమని చూపిస్తుంది, C3 అని చూపిస్తుంది నేమ్ బాక్స్లో.
ఓకే, నేమ్ బాక్స్లో C3 అని చూపిస్తుంది. అదే నేను కింద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి హౌస్ రెంట్, దాని కింద క్లిక్ చేశాను అనుకోండి 2000, చూడండి ట్రావెలింగ్. సో ఆటోమేటిక్గా అది నేమ్స్ క్రియేట్ చేసేసింది, నేమ్ రేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం బెంగళూరు పుణె క్రియేట్ చేద్దామా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? డాటాలోకి వెళ్ళి వాట్ ఇఫ్ అనాలిసిస్ సినారియో మేనేజర్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ యాడ్ క్లిక్ చేసి యాడ్లో ఈసారి నేను బెంగళూరు అని టైప్ చేస్తాను. బెంగళూరు, రైట్. బెంగళూరులో ఏం సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ సేమ్, రైట్, సేమ్. ఓకే, కాకపోతే ఈసారి దీనిలో ఉన్న చేంజెస్ని నేను చేస్తాను. ఓకే, సో బెంగళూరులో సేమ్ ఉండవండి ఎక్స్పెన్సెస్. ఓకే, ఎక్స్పెన్సెస్ చేంజ్ అవుతాయి. సో నేను దాన్ని నెక్స్ట్ స్టెప్లో చేస్తాను. ఓకే, ఓకే అని క్లిక్ చేశాను. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ 10,000 ఉంది కదా, బెంగళూరులో హౌస్ రెంట్ వచ్చేసి 15,000 అండి, కొద్దిగా కాస్ట్లీ కదా. ఓకే, సో అలాగే ట్రావెలింగ్ 500, ఎందుకంటే నేనైతే ఇక్కడైతే ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను లేదా రూమ్ తీసుకుందాం అనుకున్నాను, అది ఆఫీస్కి దగ్గరగా ఉంది. సో నాకు 500 ఖర్చు అవుతుంది. రైట్, సో ఇలా ఈ రెండు మాత్రమే చేంజెస్ వచ్చాయి కాబట్టి ఈ రెండు చేంజ్ చేసి ఓకే అని క్లిక్ చేశాను. రైట్, బెంగళూరు. ఇంకోటి చూసారా మీరు, ఎప్పుడైతే నేను యాడ్ చేస్తున్నానో అప్పుడు హౌస్ రెంట్, ట్రావెలింగ్, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్ అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అని చూపిస్తుంది. ఇంకోసారి చూద్దామా? సో మళ్ళీ నేను ఈసారి నేను పూణే అని క్రియేట్ చేద్దాం అనుకుంటా. యాడ్ పూణే, రైట్, సేమ్ సెల్స్ ఇక్కడ క్రియేటెడ్, దీన్ని తీసేద్దాం. రైట్, ఓకే, రైట్. చూడండి హౌస్ రెంట్ ఇంతాక మనకి C4, C5, C6 అని చూపించింది. నేను ఈసారి నేమ్ రేంజ్ క్రియేట్ చేశాను కాబట్టి మనకి హౌస్ రెంట్, ట్రావెలింగ్, ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అని చూపిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ పూణేలో వచ్చేసి బెంగళూరు అంత కాస్ట్లీ కాదు, 12,000 రెంట్. కాకపోతే ట్రావెలింగ్ 1,500, ఎక్కువ దూరం లేదు ఎక్కువ దగ్గరగా లేదు, 1,500. రైట్, ఓకే, రైట్. సో ఇలా నేను ఇప్పుడు 3 క్రియేట్ చేశాను చూడండి. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు బెంగళూరు పైన క్లిక్ చేసి షో అని కొట్టాను అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వాల్యూస్ చేంజ్ అవుతాయి. చూడండి 15,500, మిగతావన్నీ కూడా చేంజ్ అయినాయి, చూసారా? రైట్, అలాగే నేను పూణే అని క్లిక్ చేసి షో అని కొట్టాను అనుకోండి, చూడండి 12,000, 1,500, 500, చూడండి. మళ్ళీ హైదరాబాద్ క్లిక్ చేసి షో అని కొట్టాను అనుకోండి, హైదరాబాద్ చూపిస్తుంది. బాగుంది కదండి? రైట్, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సమ్మరీ క్రియేట్ చేయాలి. సో మనం సమ్మరీ క్రియేట్ చేస్తున్నాం. సమ్మరీ అని క్లిక్, ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఓకే, ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి మీకు సినారియో సమ్మరీ కావాలా లేదా సినారియో పైవోట్ చార్ట్ కావాలా. నాకు సినారియో సమ్మరీ కావాలి. సో దేని మీద సమ్మరీ కావాలంటే టోటల్ ఎక్స్పెన్సెస్ ఈ 3 ఉన్నాయి కదండి, ఈ టోటల్ ఎక్స్పెన్సెస్, శాలరీ, సేవింగ్, ఈ 3 పైన నాకు సమ్మరీ కావాలి. ఓకే, సో ఆటోమేటిక్గా ఈ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకో నీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుందండి. ఓకే, సో ఇందాక మనం పైన సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు ఈ కిందవి 3 సెలెక్ట్ చేసుకుంటున్నాం. రైట్, ఓకే అని క్లిక్ చేయగానే మనకు సపరేట్ ఒక విండో ఓపెన్ అవుతుంది చూడండి. చూడండి సపరేట్ విండో కాదండి, షీట్. ఓకే, సపరేట్ షీట్ ఓపెన్ అయింది చూడండి. రైట్, సో దీన్ని నేను కొద్దిగా జూమ్ చేస్తాను, మీకు కూడా కనిపిస్తుంది ఈజీగా. రైట్, రైట్, ఇప్పుడు చూడొచ్చు మీరు, మనకి కరెంట్ నేనున్నది హైదరాబాద్లో. ఓకే, సో హైదరాబాద్లో హౌస్ రెంట్ 10,000, ట్రావెలింగ్ 2,000. ఓకే, బెంగళూరులో హౌస్ రెంట్ ఎక్కువ ఉంది కానీ ట్రావెలింగ్ తక్కువ ఉంది, 500. పూణేలో హౌస్ రెంట్ బెంగళూరు అంత లేదు, హైదరాబాద్ కన్నా ఎక్కువనే ఉంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంది కానీ హైదరాబాద్ కన్నా తక్కువ ఉంది కానీ బెంగళూరు కన్నా ఎక్కువ ఉంది. రైట్, సో ఓవరాల్గా చూస్తే మనం ఇక్కడ చూడొచ్చు, నా హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి నాకు సేవింగ్స్ 7,000 అవుతుంది. బెంగళూరులో ఉన్నా అనుకోండి నా సేవింగ్స్ వచ్చేసి 3,500 అవుతుంది. అలాగే పూణేలో ఉన్నా అనుకోండి నా సేవింగ్స్ వచ్చేసి 5,500. బాగుంది కదండి? ఇలా మనం ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ సిటీలో మన ఎక్స్పెన్సెస్ ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. బాగుంది కదండి? సపోజ్ ఇప్పుడు దీన్ని మీరు డిలీట్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ఇక్కడ సినారియో మేనేజర్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, సో ఒక్క నిమిషం. రైట్, మళ్ళీ మన షీట్ 1లోకి వెళ్దాం. రైట్, షీట్ 1లోకి వెళ్ళి మనం ఇక్కడ సినారియో మేనేజర్ ఉంటుంది. రైట్, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఒక్కొక్కటిగా డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. బాగుంది కదండి? సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.